ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మదర్ తెరిసా 115వ జయంతి ఘనంగా జరిగింది. సంఘ గౌరవ సలహాదారు గడి పుల్లంరాజు, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య, అసోసియేషన్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో నాయకులు మాట్లాడుతూ మదర్ తెరిసా తన ప్రేమ, కరుణ, సేవలతో కోట్లాది నిరుపేదలకు అండగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు, శ్రీరాములు, శ్రీనివాసరెడ్డి, సుబ్బరాయుడు, చిన్నరాయుడు తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవలు చేసి గొప్ప సేవా గురింద్రాలుగా ప్రసిద్ధిగాంచారు. ఆమె సేవలు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, అందరికీ కూడా ఆమె సేవలు అందించారు. ప్రపంచంలోనే మంచి గుర్తింపును సాధించారు. మహిళా మండలంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఈమె అగ్రగణ్యురాలని చెప్పవచ్చు. మరి ఈనాడు ఇక్కడ ఈ సమావేశంలో కొంతమంది హాజరై ఆమెను మెచ్చుకుంటున్నారంటే మనం కూడా అలాంటి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మానవ సేవే మానవ సేవ అంటున్నారు. కాబట్టి స్వామి వివేకానంద కూడా అలాగే చెప్పాడు. అలాంటి సేవ చేసినప్పుడు అంతకంటే గొప్ప పుణ్యం అనేది మరొకటి. భక్తిభావంలో చదువుకున్న ఉన్నారు, సేవాభావంతో కూడా వృత్తి సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఈమె అందరికంటే ముందు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటారు. వారిలో ఆమె యుగోస్లావియా దేశంలో పుట్టి ఒక నర్సుగా కలకత్తాకు వచ్చి అక్కడ ఎనలేని సేవలు చేసి మన భారతదేశానికి చాలా అమితమైన సేవలు చేసి భారతదేశంలో ఆమె పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహాతత్వి. మేము బిఏలో 2003లో ఫస్ట్ ఇయర్లో మాకు ఇంగ్లీష్ లెసన్లో కూడా ఉండేది ఇంగ్లీషు. అటువంటి ఆమెను మనం పెన్షనర్స్ రూమ్లో ఆమె జీవితాన్ని, ఆమె జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం.